ఎప్పుడో 7 ఏళ్ల క్రితం మాటిచ్చాడు. అధికారంలోకి వస్తే మీ గూడెలకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తాను, జోలీ మూతలతో తల్లడిల్లిపోతున్న గిరిజనుల బాధలను దూరం చేస్తాను అని. ప్రజల అండదండలతో అధికారాన్ని చేపట్టిన ఆ జనసేనాని ఇప్పుడు మొత్తం ప్రభుత్వాన్నే ఆ గూడెలకు నడిపించాడు. కనీసం నడిచేందుకు రోడ్డు సౌకర్యం కూడా లేని అడవి బిడ్డల స్థావరాలకు బురద నేలలో నడుస్తూ జోరు వర్షంలో తడుస్తూ ప్రభుత్వాన్ని తీసుకువెళ్లాడు. ఓట్లు అడిగేప్పుడు మాత్రమే 5 ఏళ్లకోసారి అతి కష్టం మీద నాయకులు వచ్చే ఆ చోటు ఓ ఉప ముఖ్యమంత్రి రావడం, అందున ఇచ్చిన మాట నిలబెట్టేందుకు రావడమే పవన్ కళ్యాణ్ ప్రత్యేకతను చాటింది. పార్వతీపురం మన్యం జిల్లా బాగుజోల నుంచి చిలకల మండంగి వరకు 5 కిలోమీటర్ల దూరం బురద నేలల్లో నడుచుకుంటూ వెళ్లారు పవన్ కళ్యాణ్. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కృష్ణతేజ లాంటి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్, పోలీసులు, మొత్తం అధికార యంత్రాంగం అంతా ఆ ఊరికి కదిలి వచ్చేలా చేశారు పవన్ కళ్యాణ్. 36 కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం. 55 గిరిజన గ్రామాలు లాభపడేలా 39 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం కానున్నాయి. ఈ సందర్భంగా అక్కడి గిరిజనులతో కలిసి పవన్ సంప్రదాయ హింసా నృత్యం చేయడం ఆయన సినిమాల్లో పాటల్లో వేసే డాన్సుల కంటే స్పెషల్ గా నిలిచింది.